మిత్రులు నమస్కారం. ఈరోజు మనం తెలుగు పాఠ్యాంశం నుండి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాల పాఠ్యభాగం నుండి నేపథ్యం తెలుసుకోవచ్చు. ఏమిటా నేపథ్యం అంటే అరణ్యవాసంలో ధర్మరాజుతోటి మార్కండేయ మహర్షి కౌశికుని యొక్క కథ చెబుతాడు. ఏమిటా కౌశికుని కథ అంటే కౌశికుడికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయిందని చెప్పేసి గురువుగారు ప్రకటిస్తారు. ప్రకటించిన వెంటనే వెళ్ళి నీ తల్లిదండ్రులని సేవించు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ తల్లిదండ్రులను సేవించమని చెప్పేసి అంటాడు. కానీ కౌశికునికి ఇంకా జ్ఞానార్జన చేసి సకల విద్యలను నేర్చుకోవాలని చెప్పేసి బయలుదేరతాడు. ఒక మర్రి చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తూ ఉండగా చెట్టు పైన ఉన్నటువంటి ఒక పక్షి ఆయన పేరు రెట్టవేస్తుంది. రెట్టవేసి రెట్టవేసిందనే కోపంతోటి ఆ మహర్షి ఏం చేస్తాడంటే ఆ పక్షి వంక చూడగా ఆ పక్షి వెంటనే కాలి బూడిదైపోతుంది. ఆ మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షం కోరతాడు. ఆ ఇల్లాలు అదే సమయంలో తన భర్త ఇంటికి వస్తే తన భర్తను సేవిస్తూ ఉంటుంది. సేవిస్తూ ఉండగా ఆ భిక్షం వేయడం కాస్త ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే నెపంతోటి ఆ ఇంటి ఇల్లాలి వంక కోపంగా చూడగా వెంటనే ఆ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే, "ఓ మహాత్మా! చెట్టుపైన ఉన్నటువంటి నేను పక్షిని కాదు. చెట్టుపై ఉన్నటువంటి పక్షిని కాదు నేను. ఎందుకంటే సన్యాసికి ఇంత కోపం తగదు" అని మంచి మాటలు చెప్పి, "ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని ఒక ఆశ ఉంటే నీకు మిథిలా నగరంలో నివసించేటువంటి ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళు" అని చెప్పేసి అంటుంది. వెంటనే కౌశికుడు అక్కడి నుండి ధర్మవ్యాధుని కలుసుకోవడానికి వెళ్తాడు. ఈ వెళ్ళే సందర్భంలోనిదే ఈ నేపథ్యం. కనుక ఈరోజు మనం ప్రత్యక్ష దేవుల పాఠ్యం నుండి నేపథ్యం తెలుసుకున్నాం. అంటే కౌశికుడు ధర్మవ్యాధి దగ్గరికి వెళ్తే ధర్మవ్యాధి ఏం చెప్తాడు కౌశికుడికి? కౌశికుడు ధర్మవ్యాధిని చూసి ధర్మవ్యాధుడి యొక్క ప్రవర్తన చూసి ఏం నేర్చుకుంటాడనేదే ఈ పాఠ్యాంశంలో ఉంటుంది. కాబట్టి ఈ పాఠ్యాంశం కోసం